దేవుడు అయినటువంటి యెహోవా ఆకాశమును భూమిని సృష్టించిన తరువాత మంటితో మానవులను తయారు చేసి జీవించమని వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు. వారు జీవించినటువంటి దినాలు గడుస్తూ ఉన్నటువంటి సమయంలో పాపము తెలియనటువంటి వారు అపవాది ద్వారా పాపమును జరిగించి వారి జీవితాలకు మరణమును తెచ్చుకుని ఉన్నారు. మరణమును జయించుటకు దేవుడు తిరిగి మనుషులను తన యొక్క రాజ్యములో చేర్చుకున్నటకు తానే మానవ రూపములో ఈ లోకానికి వచ్చి యేసు క్రీస్తు అనేటువంటి నామముతో ఈ లోకములో జీవించి 33.5 సంవత్సరాలు బ్రతికి తన జీవితాన్ని ఈ లోకంలో జయించి ఉన్నారు. అందును బట్టి ఈ యొక్క మరి సినిమాను మీరందరూ కూడా చూసి సంతోషించి దేవుని స్తుతించవలసిందిగా కోరుచున్నాం. పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. యోసేపు మరియమ్మ నొదలాలని బహుకలత చెందాడు. ఆరాతిరి ఆరాతిరి ఆరాతి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన అది కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. సంకలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు. బెత్లెహేము పురమునకు నడవలేక నడిచారు. బెత్లెహేము పురమునకు. భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఆ సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు.
దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను అని చెప్పి రాజు పుట్టేనయ్య, రాజులకు రాజు పుట్టేనయ్య, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడ మనం. యేసు పుట్టిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి, నమో రాజాధిరాజిత జనియుచెను, ఆ ప్రభుని దర్శించిరమ్మని హేరోదు తెలిపాడు కపటముగా. వేరే దారుల బొమ్మంది భూత చెప్పిన మాట మేరకు ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది. నేను ఉండగా యూదులకు వేరొక రాజా? అసంభవం. ఎవరక్కడ? చిత్తం ప్రభు. 2 సంవత్సరాలలోపు ఉన్న పసిపిల్లలను చంపేయండి. యోసేపు, ఓ యోసేపు, హేరోదు 2 సంవత్సరాల లోపున్న శిశువులను చంపవల్లని ఆజ్ఞ జారీ చేశాడు. కాబట్టి నీవు లేచి మరియను శిశువును వెంటబెట్టుకుని ఐగుప్తునకు వెళ్ళుము. నేను నీతో చెప్పు వరకు అక్కడే ఉండుము. బేతనియా అనే ఒక గ్రామంలో మరియా, మార్తా, లాజరు అనే ముగ్గురు ఒక కుటుంబంలో నివసించుచుండిరి. ఈ కుటుంబమును యేసుక్రీస్తు ప్రేమించెను. లాజరు యేసుకు ఇష్టమైన శిష్యుడు. మరియా, మార్తా యేసుప్రభు వారు సువార్త కోసం ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినా ఎంతగానో పరిచర్యలు చేసేది మంచి అక్క చెల్లెళ్ళు. అయితే మరియా, మార్తా సహోదరుడైన లాజరుకు ఒకరోజు భయంకరమైన వ్యాధి చేత మరణకరమైన రోగము కలిగెను. అప్పుడు యేసు అక్కడ లేరు. బోధకుడా, బోధకుడా, మీరెంతగానో ప్రేమించిన శిష్యుడైన లాజరు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇది మరణకరమైన జబ్బు కాదు, నాకింకా సమయం ఉన్నది. ప్రభువా,
నీవు ఇక్కడ ఉండి నెల నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ఏదైనా దేవుని మహిమ కోసమే జరిగినది. మరియా ఏది? ప్రభువా, నీవిక్కడ ఉండి నీడలా నా సహోదరుడు చావకుండును. ఎంతగానో ప్రేమించిన సహోదరుడు బాధపడకమ్మా, ఏదైనా దేవుని మహిమ కోసమే జరిగినది. లాజరు, బయటికి రా. ఇది చూసి అనేకమైన యూదులు యేసును విశ్వసించిరి. గలిలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరుగుచుండెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారక్షం ఇంకా ఉన్నదా? అయిపోయింది. మరియమ్మ గారు, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. బోధకుడికి చెప్పండి. బాబు, అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట. నా సమయం ఇంకా రాలేదమ్మా. ఈ బాణలను నీళ్లతో నింపండి. తండ్రి, మీ చిత్తము జరిగించండి. ఈ పానీయమును వారికి ఇవ్వండి. ఈ ద్రాక్షారసం మునుపటి కంటే చాలా అద్భుతంగా ఉంది. యేసు చేసిన అద్భుత కార్యాలు చూసి అవి నచ్చిన కొందరు యేసును బంధించి పిలాతు వద్దకు తీసుకొచ్చిన సందర్భం. ఈ జనులు నీ మీద ఇన్ని నేరారోపణలు చేస్తున్నారు. ఇది నిజమా? నీవు ఎవరు? యూదుల రాజువు నీవేనా? నీవన్నట్టే. ఈ మనుషుని యందు నాకు ఏ నేరమునూ కనబడలేదు. ఇతడు ఏ దుష్కార్యమును చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు అగుపడలేదు. ఇతన్ని విడుదల చేసేదను. ఎవరక్కడ? నీరును తీసుకొని రండి. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి.
మనం కొట్టుకునే బదులు చీట్లాడతాం. ఇది కరెక్ట్ ఉపాయం రా. ఇదిగోరా చీటీలు, దీంట్లో ఎవరి పేరు వస్తే ఈ నిలువు టంగి హాల్దే. అలాగేనా? ఓకే. ఆ టంగి నాదే. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. పరమ వైద్యుడిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది.
కల్వరి రాళ్ళు కలవరపడి 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 హరిజాయి హరిజాయి యేసు సిలువ వేయబడి చనిపోయిన తరువాత కొందరు స్త్రీలు వచ్చి సమాధిని చూసిరి. యేసు లేడు, ఆయన ఇక్కడ లేడు. ఏరి ఆయన ఇక్కడ లేడు. ఏసు లేడు, ఆయన ఇక్కడ లేడు.